శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో జరిగేటువంటి వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో శ్రీరామనవమి నాడు సీతారాములకు జరిగేటువంటి కళ్యాణోత్సవం భద్రాచలంలో మిథిలా ప్రాంగణంలో జరుగుతుంది. అయితే సీతారాముల కళ్యాణం ఎక్కడ జరిగినా అది మిథిలా నగరంగానే భావించాలి అని శాస్త్రాలు చెప్తున్నాయి. రాముడు ఉండేటువంటి చోటంతా కూడా అయోధ్యయే అని మనకు రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్తారు. రాముడు సీతాలక్ష్మణ సహితుడై అయోధ్యను విడిచి అడవులకు వెళ్ళేటప్పుడు అప్పుడు ఆ సందర్భంలో ప్రజలు గాని అక్కడ ఉండేటువంటి వారంతా కూడా అనుకుంటారు, అయోధ్య అంటే మనం రాముడు ఉన్నటువంటి చోటు అని కనుక అనుకున్నట్లయితే రాముడు అయోధ్యను విడిచి అడవులకు వెడితే ఆ అడవులే అయోధ్య అవుతుంది, అయోధ్య అడవి అయిపోతుంది అంటారు. కనుక రాముడు ఎక్కడుంటే రాముడు ఉన్నటువంటి చోటు ప్రతి చోటు అది అయోధ్య అని అంటారు. కనుక అలాంటి రామచంద్రమూర్తి నిత్య వాసనం చేస్తూ నిత్య సన్నిధానం చేస్తూ ఉండేటువంటి ఒక పవిత్రమైనటువంటి ప్రాంతం భద్రాచల క్షేత్రం. కనుక రాముడు ఏం చేసి ఉన్నటువంటి నిత్య సాన్నిధ్యం చేసి ఉన్నటువంటి భద్రాచలమే ఒక అయోధ్యగా మనకు దక్షిణ అయోధ్య అని చెప్తారు. అటువంటి దక్షిణ అయోధ్యగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఈ భద్రాచల క్షేత్రంలో శ్రీరామనవమి నాడు జరిగేటువంటి సీతారాముల కళ్యాణ ప్రాంగణం అది ఎక్కడైనా సరే అది మిథిలా ప్రాంగణము, అది జనకపురి, మిథిలా నగరము అనేటువంటి ఒక విశేషం ఉన్నది. మొదట్లో ఆలయం కట్టిన తర్వాత రామదాస్ గారు ఆలయ ప్రాంగణంలోనే కళ్యాణోత్సవం చేసేవారట. ఆ తర్వాత ఆ ఆలయ ప్రాంగణాన్ని దాటి వేరే ప్రత్యేకమైనటువంటి చోట్లలో వారు అక్కడక్కడ మారుస్తూ వచ్చారు అని ఇక్కడ ఉండేటువంటి స్థానికులు చెప్తూ వస్తున్నటువంటి మాట. అయితే రాను రాను ఆ కళ్యాణోత్సవానికి జరిగినటువంటి ప్రాముఖ్యతను అనుసరించి ఎక్కువ మంది, సుమారుగా ఒక 20,000 మంది 30,000 మంది దర్శించే విధంగా ఆ సీతారాముల కళ్యాణం జరపాలి అనేటువంటి సంకల్పంతో మనకు ప్రత్యేకమైనటువంటి కళ్యాణ మండపాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. సుమారుగా 1968 ఆ ప్రాంతాల్లో ఆ కళ్యాణ మండపాన్ని చుట్టూ కూడా ఒక పెద్ద గ్రౌండ్ లాగా ఉంటుంది. దానికి మిథిలా ప్రాంగణము అని పేరు. ఆ మిథిలా ప్రాంగణంలో సుమారుగా ఒక 25,000 మంది నుండి 30,000 మంది లోపల అక్కడ కూర్చొని స్వామివారి కళ్యాణాన్ని వీక్షించేటువంటి అవకాశం ఉన్నటువంటి గొప్ప విశాలమైనటువంటి ప్రాంగణం. ఆ ప్రాంగణంలోనే ప్రత్యేకించి 68లో అక్కడ ప్రతిష్ఠితమైనటువంటి సీతారాముల కళ్యాణోత్సవ మండపంలో ఈ కళ్యాణోత్సవం చాలా వైభవంగా జరుగుతుంది. సుమారుగా 30,000 మంది భక్తులు ఆ కళ్యాణోత్సవాన్ని తిలకిస్తూ ఉంటారు. ఆ ప్రాంగణానికి మిథిలా ప్రాంగణం అంటే ముఖ్యంగా ఈ సీతారాముల కళ్యాణం జరిపేటువంటి ఆ కళ్యాణ మండపం చాలా విశిష్టతలతో కూడినటువంటి మండపం. సుమారుగా 58 నుండి 68 లోపల ఈ ఆలయ జీర్ణోద్ధరణం అంతా కూడా జరిగినటువంటి సందర్భంలో గణపతి స్థపతి అనేటువంటి ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి స్థపతి గారు డిజైన్ చేసి ఆ కళ్యాణ మండపాన్ని నిర్మించారు. ఆ కళ్యాణ మండపంలో సీతారాముల కళ్యాణ ఘట్టాలన్నీ కూడా శిల్పాల రూపంలో ఉంటుంది. అలాగే భద్రాచల రాముడి కళ్యాణం కూడా ఎలా ఉంటుందో, భద్రాచల రాముడికి సీతమ్మ వారికి కళ్యాణం అయితే ఎలా ఉంటుందో దానికి సంబంధించినటువంటి శిల్పాలు ఉన్నాయి. ఆనాడు త్రేతాయుగంలో జరిగినటువంటి సీతారాముల కళ్యాణానికి సంబంధించినటువంటి ఘట్టాలు ఉన్నాయి. అట్లాగే రామాయణ ఘట్టాలు, ప్రత్యేకించి ఆ శిల్పశాస్త్రాన్ని అనుసరించి కళ్యాణ మండపం మొత్తం కూడా ఒక 16 స్తంభాలతోటి 16 స్తంభములతోటి కట్టినటువంటి మండపం అది. ఆ మండపంలో సరిగ్గా సీతారాముల సింహాసనం నుండి కళ్యాణం జరిగేటువంటి ఆ పీఠానికి పైన రాశి చక్రం ఉంటుంది. అది కూడా శిల్పాల్లో చుట్టారు. ఆ రాశి చక్రం చెక్కడంలో ఉద్దేశం ఏమిటంటే ఎటువంటి ముహూర్తంలో ఎటువంటి దోషాలు లేకుండా ఆ దంపతులకు చక్కని అనుగ్రహం, గ్రహాల యొక్క అనుగ్రహం కలిగే విధంగా ఆ విధంగా ఏర్పాటు చేశారంటారు. కనుక సీతారాములు ఆ వేంచేసి ఉండేటువంటి ఆ పీఠానికి పైన ఆ మండపంలో పై భాగంలో రాశి చక్రం ఉంటుంది. కింద ఈ స్వామివారు ఏం చేసేటువంటి ఆ మండపంలో ఉండేటువంటి ఆ పీఠానికి కూడా అష్టమంగళ ద్రవ్యాలతోటి కూడినటువంటి శిల్పాలు ఉంటాయి. శంఖం, చక్రం,
అద్దం మొదలైనటువంటివి కూడా అష్టమంగళ ద్రవ్యాలు అంటారు. ఈ అష్టమంగళ ద్రవ్యాలు అన్ని కూడా అక్కడ శిల్పాల రూపంలో ఉంటాయి. అలాగే సుదర్శన చక్రం అని, తర్వాత రామదాసుకు సంబంధించినటువంటి శిల్పాలు, ఇలాగా ఆ మండపంలో రకరకాలైనటువంటి ఆ అందమైనటువంటి శిల్పాలన్నీ కూడా ఉన్నాయి. అక్కడ ఉండేటువంటి సింహాల నోట్లో ఉండేటువంటి నాలిక తిరిగే విధంగా, లోపల నాలికగా ఉండేటువంటిది కూడా అక్కడ కూడా చక్కని ఒక అందమైనటువంటి స్థితిని చూపించారు. ఎలా అంటే మనం ఆ శిల్పాలు ఎంత సున్నితంగా ఉంటాయంటే, ఒక దారాన్ని తీసుకువెళ్తే అక్కడ ఉండేటువంటి ఆ డిజైన్స్ మధ్యలో ఆ దారాన్ని కనుక ఇలా పెడితే అంత సున్నితంగా లోపలికి వెళ్లే విధంగా అందమైనటువంటి రీతిలో చాలా నగిషీలతోటి అద్భుతంగా చెక్కబడినటువంటి ఒక గొప్ప కళ్యాణ మండపం. ఈ శతాబ్దంలోనే అది ఆ స్థపతి గారికి, గణపతి స్థపతి గారికి గొప్ప పేరు తీసుకొచ్చినటువంటి మండపం. అలాంటి మండపంలో మనకు దాన్ని మిథిలా ప్రాంగణం అంటారు. అక్కడే ఈ ఉత్సవం అంతా కూడా కళ్యాణోత్సవం జరుగుతుంది. చాలా వైభవపేతంగా కళ్యాణ మండపంలో అనేకమైనటువంటి కళ్యాణాలు ఇక్కడ జరిగాయి. ఇప్పటికి 68 నుంచి 68లో అది ప్రతిష్ట జరిగితే 68 నుంచి ఇప్పటికీ 2024 సంవత్సరం వరకు అవిచ్ఛిన్నంగా ఇప్పుడు అదే మండపంలో, ఆ మిథిలా ప్రాంగణంలోనే కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి శ్రీరామనవమి నాడు జరిగేటువంటి కళ్యాణోత్సవం అక్కడే జరుగుతుంది. పైగా ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే, ఇంతకుముందు ఎదుర్కోలు ఉత్సవం అని, పట్టాభిషేకం అని ఇవి వేరే వేరే చోట్లలో చేసేవారు. ఎదుర్కోలు ఉత్సవాన్ని గ్రామంలో తాతగుడి సెంటర్ అనేటువంటి చోట జరిపేవారు. పట్టాభిషేకోత్సవాన్ని ఆలయ ప్రాంగణంలోనే జరిపేవారు. కానీ ఇప్పుడు ఆ పెరిగినటువంటి భక్తుల యొక్క సంఖ్యను గణనలో పెట్టుకొని ఆ ఉత్సవాలకు కూడా ప్రశస్తి ఏర్పడేటప్పటికి ఈ ఎదుర్కోలు ఉత్సవం కానివ్వండి, పట్టాభిషేకోత్సవం కానివ్వండి, అన్ని ఉత్సవం అంతా కూడా కళ్యాణోత్సవం జరుగుతుంది. చాలా వైభవపేతంగా కళ్యాణ మండపంలో అనేకమైనటువంటి కళ్యాణాలు ఇక్కడ జరిగాయి. ఇప్పటికి 68 నుంచి 68లో అది ప్రతిష్ట జరిగితే 68 నుంచి ఇప్పటికీ 2024 సంవత్సరం వరకు అవిచ్ఛిన్నంగా ఇప్పుడు అదే మండపంలో, ఆ మిథిలా ప్రాంగణంలోనే కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి శ్రీరామనవమి నాడు జరిగేటువంటి కళ్యాణోత్సవం అక్కడే జరుగుతుంది. పైగా ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే, ఇంతకుముందు ఎదుర్కోలు ఉత్సవం అని, పట్టాభిషేకం అని ఇవి వేరే వేరే చోట్లలో చేసేవారు. ఎదుర్కోలు ఉత్సవాన్ని గ్రామంలో తాతగుడి సెంటర్ అనేటువంటి చోట జరిపేవారు. పట్టాభిషేకోత్సవాన్ని ఆలయ ప్రాంగణంలోనే జరిపేవారు. కానీ ఇప్పుడు ఆ పెరిగినటువంటి భక్తుల యొక్క సంఖ్యను గణనలో పెట్టుకొని ఆ ఉత్సవాలకు కూడా ప్రశస్తి ఏర్పడేటప్పటికి ఈ ఎదుర్కోలు ఉత్సవం కానివ్వండి, పట్టాభిషేకోత్సవం కానివ్వండి, అన్ని కూడా ఆ మిథిలా ప్రాంగణ ప్రాంతంలోనే, అంతా కూడా కళ్యాణ మండప ప్రాంతంలోనే చేయడం అనేటువంటిది ఒక 3 రోజుల పాటు ఆ ఉత్సవాల యొక్క వైభవం అంతా కూడా మనకు కనిపిస్తుంది అన్నమాట. అది చాలా విశేషం. ఎందుకంటే సీతమ్మ వారికి, రాముడికి జరిగేటువంటి ఎదుర్కోలు ఉత్సవం అది అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. ఇక్కడ ఎందరో భక్తులు సుమారుగా ఆ ఎదుర్కోలు ఉత్సవం రోజు కూడా సాయంత్రం పూట జరిగేటువంటి ఆ ఉత్సవంలో సుమారు కొన్ని వేల మంది పాల్గొని ఆ ఎదుర్కోలు వేడుకను చాలా అందంగా నిర్వహిస్తారు భక్తులంతా కూడా. ఆ ఎదుర్కోలు ఉత్సవం ఆ మిథిలా ప్రాంగణ ప్రాంతంలోనే జరుగుతుంది. మిథిలా ప్రాంగణానికి, వైకుంఠ ఏకాదశికి మండపానికి మధ్యలో చాలా వైభవంగా ఆ ఎదుర్కోలు ఉత్సవం జరుగుతుంది. అలాగే శ్రీరామనవమి నాడు జరిగేటువంటి కళ్యాణోత్సవం మిథిలా ప్రాంగణంలో కళ్యాణ మండపంలో జరుగుతుంది. పట్టాభిషేకోత్సవం కూడా ఆ కళ్యాణ మండపంలోనే పట్టాభిషేకోత్సవం కూడా జరుగుతుంది. ఇలాగా సుమారుగా 2011 నుండి ఈ పట్టాభిషేకోత్సవాలు కానివ్వండి, ఎదుర్కోత్సవాలు కానివ్వండి, ఇవన్నీ కూడా 2011 సంవత్సరం నుండి ఇలాంటి మార్పులన్నీ చోటు చేసుకొని భక్తులంతా కూడా చాలా ఆనందోత్సాహాలతోటి పాల్గొనేటువంటి ఈ ఉత్సవం చాలా వైశిష్ట్యాన్ని సంతరించుకున్నటువంటిది. ఇక ఆనాడు ఆ ప్రాంగణాన్ని, సీతారాముల కళ్యాణ ప్రాంగణాన్ని మిథిలా ప్రాంగణంగా పిలవడంలో భావన ఏంటంటే, సీతమ్మ వారు ఉన్నటువంటి చోటుకే రాముడు వచ్చి ఆనాడు కళ్యాణం చేసుకున్నాడు కనుక అది సీతమ్మ వారిదే, సీతమ్మ వారికి సంబంధించినటువంటి ప్రాంగణం అది అని ఆ మిథిలా ప్రాంగణంలో ఈ సీతారాముల కళ్యాణం జరపడం అనేటువంటిది ఇక్కడ చేస్తూ ఉంటారు. కనుక భక్తులు ఆ సీతారాముల కళ్యాణాన్ని మిథిలా ప్రాంగణంలో సేవించి తరించవలసిందిగా అందరినీ ఆహ్వానిస్తారు.